హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నా కానీ సబ్స్క్రైబర్స్ చేసుకోవట్లేదు. నేను ఎక్కడికి వచ్చానా అని చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మీరే అనుకున్నది నేను ప్లేస్కే వచ్చాను. కనిపిస్తుందో లేదో, వండర్లాకి అయితే వచ్చాను, హైదరాబాద్. యాక్చువల్గా ట్రిప్ని అయితే నేను ఫస్ట్ క్యాన్సిల్ చేశాను, మళ్ళీ అగైన్ సడన్గా బయలుదేరాల్సి వచ్చేసింది. ఒక సండే నైట్ 11కి ఆ టైంకి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి వెళ్ళాము. అసలు వెళ్ళాం బట్నే అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ముందు వ్యూ అయితే ఎవ్వరు ఉండరు కదా 5:30కి, అది యాక్చువల్గా స్టార్ట్ 11కి అనమాట. ఇంకా మేము 10కి ఆ టైంకి వెళ్ళేసి టికెట్స్ అన్నీ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. టికెట్ కాస్ట్కి మేము చేసిన ఎంజాయ్మెంట్కి వర్త్ అనిపించింది, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేశారు. ఒకటి ఎక్కలేదనే ఫీలింగ్ అయితే లేదు, కానీ అన్నీ ఎక్కాం విత్ వాటర్ అన్నీ చూసుకొనే వచ్చాము. నైట్ అయితే 7కి ఆ టైంకి రిటర్న్ అయిపోయాము. 7కి అది క్లోజ్ అనమాట. మేము 6:50 ఆ టైం దాకా ఉన్నాము, 10 minutes to 7 దాకా. వ్యూ మాత్రం చాలా బాగుంది లైటింగ్స్తో. మార్నింగ్ కన్నా నైట్ చాలా బాగుంది అనిపించింది. ఇంకొంచెం సేపు ఉందామన్నా వాళ్ళు ఉంచేటట్టు ఏం లేరు, కానీ సర్లే అని బయలుదేరదాం అంటున్నాం. చాలా అలసిపోయాము, చాలా అంటే చాలా టైర్డ్ అనిపించింది ఫస్ట్ అందరికీ. ఇంకా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకోవడమే. బతుకమ్మని చూసారు కదా ఎంత పెద్దదో, చూడటానికి నేను షార్ట్లో అలా చూపిస్తున్నందుకు కానీ చాలా పెద్దది. రియల్ ఫ్లవర్స్ ఏం కాదు, ప్లాస్టిక్వే, కానీ అలా చేయడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చార్మినార్కి వెళ్ళేసి, ఇంత దూరం వచ్చి చార్మినార్ చూడకుండా వచ్చామా అనే మాకు గిల్టీ ఫీలింగ్ లేకుండా అన్నయ్య వాళ్ళు కూడా చార్మినార్ తీసుకెళ్ళి, అప్పుడు అనిపించింది చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అంటే చార్మినార్ అని. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్.